రాబోయే రోజుల్లో టీమిండియా ధరించే కొత్త జెర్సీని శుక్రవారం ఆవిష్కరించారు. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో మొదలయ్యే వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా ఈ జెర్సీలు రూపొందించారు. శనివారం నుంచి ఆస్ట్రేలియా వన్డే సిరీస్తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు. శుక్రవారం పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు ధోనీ, రెహానీ, పృథ్వీ షా, మహిళల టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. గతంలోలాగే రీసైకిల్డ్ మెటీరియల్ తో నైకీ దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో 2 రకాల బ్లూ షేడ్స్ ఉన్నాయి. గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్త దాంట్లో కనిపించింది. కాలర్ వెనుక నారింజ రంగు షేడ్స్ ఇచ్చారు. ఛాతిపైన కుడివైపు నైకీ సింబల్, అలాగే ఎడమవైపు బీసీసీఐ లోగో ఉంది. ప్రధాన స్పాన్సర్ ఒప్పో ఇండియా అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది. 3 ప్రపంచ కప్ల గెలుపునకు సంకేతంగా ఇప్పటివరకు ఎదపై కనిపించిన 3 స్టార్లు ఇకపై కాలర్ లోపలి వైపు కనిపించేలా ముద్రించారు. పైగా తొలిసారి ఆ 3 వరల్డ్ కప్ విజయాలు 1983, 2007, 2011 తేదీలు ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేసిన స్కోర్లను కూడా దానిపై ముద్రించడం జరిగింది. దీంతో పాటు ఆ 3 ఫైనల్స్ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల భౌగోళిక స్థితి కూడా దీనిపై ముద్రించడం విశేషం. జెర్సీని ధరించిన ఆటగాళ్లు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, ఈ జెర్సీని చూస్తుంటే ఘనమైన వారసత్వం గుర్తొస్తోంది. 1983లో కపిల్ దేవ్ తొలిసారి భారత్ కు ప్రపంచ కప్ అందించినప్పుడు మేమంతా చాలా చిన్నవాళ్లం. వాళ్లను ఆదర్శంగా తీసుకుంటూ ఈ స్థాయికి ఎదిగా 2 ప్రపంచ కప్లు గెలుచుకోవటం, అన్ని ఫార్మాట్లలో నెంబర్ 1 గా నిలవటం, ఇవన్నీ మాలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి అని అన్నారు. ఈ ఘనమైన వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందజేస్తున్నాం. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ప్రతి సందర్భం కూడా ఓ అద్భుతం. జెర్సీ ధరించి జాతీయ ఆటకు ఆడటం అనేది ప్రతి ఒక్కరి కల. గత వరల్డ్ కప్ లో మాదిరిగానే 2019 టోర్నీ చిరస్మరణీయంగా నిలవాలని కోరుకుంటున్నామని ధోనీ అన్నారు.